గంగ జాతర సామాన్యుడి పండుగ అన్నారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. తిరుపతి గంగ జాతరలో పాల్గొన్న ఆయన అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. దాదాపు 20 ఏళ్ల తర్వాత ఈ వేడుకల్లో పాల్గొనడం ఆనందంగా ఉందంటున్న సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణతో మా ప్రతినిధి దామోదర్ ఫేస్ టు ఫేస్. గంగ జాతరకు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ గారు వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. ప్రస్తుతం మనతో నారాయణ గారు ఉన్నారు. సార్ చెప్పండి, మొట్టమొదటిసారి ఇంతకు ముందు ఎప్పుడైనా వచ్చేవాళ్ళు సార్? నేను తిరుపతిలో ఉన్నప్పుడు ప్రతి గంగ జాతరకి మా యూత్ అంతా వచ్చేవాళ్ళు. ఆడవాళ్ళు మగవాళ్ళు వేసుకొని, మగవాళ్ళు ఆడవాళ్ళు వేసేసుకొని రావడం, దాన్ని స్కూటర్ ఎక్కించుకొని పోవడం చేసేవాళ్ళు. అప్పుడు ఎంజాయ్ చేసేవాళ్ళు. తర్వాత మళ్ళీ ఇప్పుడు స్టేట్కి వెళ్ళాక అయింది. దాదాపు 20 ఏళ్ళ తర్వాత మళ్ళీ గంగమ్మ జాతర రోజు చూడడానికి వచ్చాను. జాతర అంటే సామాన్యుడికే సంబంధించిన పండగ అంటారు. ఈ జాతర ఎలా జరుగుతుంది అనుకుంటున్నారు? ఇది భారతదేశంలోనే నాకు తెలిసి తిరుపతి గంగమ్మ జాతర చాలా ఫేమస్. ప్రతి ఇంట్లో కనీసం 5 నుంచి 10 మంది గెస్టులు ఉంటారు. అందుకే టీటీడీ వాళ్ళు కూడా గంగమ్మ జాతర అలవెన్స్ ఇస్తారు. టీటీడీ ఎంప్లాయీస్ ఎక్కువ మంది వస్తారు. అయితే ఇక్కడ నేను చూసేది ఏంటంటే విపరీతమైన బూతులు తిట్టుకుంటారు, విపరీతమైన తిట్లు. దాని మీద ఆలోచించు, ఎందుకు ఇన్ని తిట్లు తిట్టారు? పేదవాళ్ళలో ఉన్నటువంటి ఆవేశం, దేవుని అవమానపరిచిన కేసులే ఉండవు అంటే ఫ్రీడమ్ ఇచ్చేశారు. సామాన్య ప్రజానీకానికి వాళ్ళకు ఉన్నటువంటి ఆవేశాన్ని వ్యక్తపరచుకోవడానికి. దోపిడీ వర్గాలు ఎక్కువ మంది, సంపన్న వర్గాల పైన పాలక కోపాలు ఉంటాయి. అవన్నీ తీసుకోవడానికి ఉపయోగ పద్ధతుల్లో గత ఏడాది కొంత ఓయోలం అంతా హడావిడి నడిచింది. ప్రోటోకాల్ అంటూ, సారెలంటూ అధికారులు హడావిడి చేశారు, సామాన్య భక్తుడికి దూరం చేశారు. ఈసారి మేము అందరినీ సామాన్య భక్తులకే పెద్దపీట వేస్తున్నామని వీళ్ళు అంటున్నారు. అది జర కనబడుతుంది. ఇప్పుడు జనం సరిగ్గా ఇలాంటి కంట్రోల్ చేస్తారు తప్ప నేను కంట్రోల్ చేసిన పని లేదు. ఫ్రీడమ్ ఇచ్చేసారు, అందరూ ఎంజాయ్ చేస్తున్నారు, మనం ఎంజాయ్ చేద్దాం. గంగ జాతర అంటే సామాన్యుడి జాతర అంటూ ఆయన చెప్తున్నారు. మొత్తం మీద జాతరకు వచ్చిన ఆయన కోడిని పట్టుకొని కూడా ఆయన ఆలయంలోకి వచ్చాడు. మొత్తం మీద మరోసారి తన ప్రత్యేకతను నారాయణ గారు నిరూపించుకున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుపతి నుంచి.